హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, అతను ఎప్పుడు చూసినా చాక్లెట్స్ తింటాడు. అతను ఎప్పుడు చూసినా చాక్లెట్స్ తింటాడు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే హీ ఆల్వేస్ ఈట్స్ చాక్లెట్. హీ ఆల్వేస్ ఈట్స్ చాక్లెట్ అంటే అతను ఎల్లప్పుడూ చాక్లెట్స్ తింటాడు అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు తప్ప అందరూ వెళ్తారు. నువ్వు తప్ప అందరూ వెళ్తారు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఎవ్రీ వన్ విల్ గో ఎక్సెప్ట్ యూ. ఎవ్రీ వన్ విల్ గో ఎక్సెప్ట్ యూ అంటే నువ్వు తప్ప అందరూ వెళ్తారు అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అతన్ని అడక్కపోవడం మంచిది. అతన్ని అడక్కపోవడం మంచిది. సో ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే ఇట్స్ నాట్ బెటర్ టు ఆస్క్ హిమ్. ఇట్స్ నాట్ బెటర్ టు ఆస్క్ హిమ్ అంటే అతన్ని అడక్కపోవడం మంచిది అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరు ఎంతసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మీరు ఎంతసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్ అంటే మీరు ఎంతసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరు వస్తున్నారా లేదా. మీరు వస్తున్నారా లేదా ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఆర్ యూ కమింగ్ ఆర్ నాట్. ఆర్ యూ కమింగ్ ఆర్ నాట్ అంటే మీరు ఇప్పుడు వస్తున్నారా లేదా అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, టీవీ ఎవరు ఆన్ చేశారు. టీవీ ఎవరు ఆన్ చేశారు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? హూ టర్న్ ఆన్ ద టీవీ. హూ టర్న్ ఆన్ ద టీవీ అంటే టీవీ ఎవరు ఆన్ చేశారు అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరేమేమి నేర్చుకున్నారు. మీరేమేమి నేర్చుకున్నారు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే వాట్ ఆల్ డిడ్ యూ లర్న్. వాట్ ఆల్ డిడ్ యూ లర్న్ అంటే మీరేమేమి నేర్చుకున్నారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు మాట్లాడతావా లేదా. నువ్వు మాట్లాడతావా లేదా ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే డూ యూ స్పీక్ ఆర్ నాట్. డూ యూ స్పీక్ ఆర్ నాట్ అంటే నువ్వు మాట్లాడతావా మాట్లాడవా అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు ఆమెను కలిశావా. నువ్వు ఆమెను కలిశావా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డిడ్ యూ మీట్ హర్. డిడ్ యూ మీట్ హర్ అంటే నువ్వు ఆమెను కలిశావా అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వెప్పుడు అలా ఇవ్వకూడదు. నువ్వెప్పుడు అలా ఇవ్వకూడదు ఇలా అంటుంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే యూ షుడ్ నాట్ గివ్ లైక్ దట్ ఎవర్. యూ షుడ్ నాట్ గివ్ లైక్ దట్ ఎవర్ అంటే నువ్వెప్పుడు అలా ఇవ్వకూడదు అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను ఇకపై అక్కడికి వెళ్ళను. నేను ఇకపై అక్కడికి వెళ్ళను. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ డోంట్ గో దేర్ ఎనీమోర్. ఐ డోంట్ గో దేర్ ఎనీమోర్ అంటే నేను ఇకపై అక్కడికి వెళ్ళను అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? యూ డోంట్ నీడ్ టు టాక్ టు మీ. యూ డోంట్ నీడ్ టు టాక్ టు మీ అంటే నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.